ప్రేమించి ఇదిగో నా తండ్రి, ఇదిగో ప్రభు ప్రార్థనా శక్తిని ప్రారంభించాం తండ్రి, నీకు వందనాలు. ఇదిగో నా ప్రభా, ఇది ప్రభా గత 2025 సంవత్సరంలోనే ప్రారంభించాం. ఇదిగో ప్రభా 2026 సంవత్సరంలో ప్రభా దీన్ని నా తండ్రి నాయన ముందుకి నడిపించబోతుండగా ప్రభా, అయ్యా నా తండ్రి మీ ఆత్మ సహాయమును ప్రభా మీరు మాకు దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇదిగో నా ప్రభా ఈ ప్రార్థన ప్రారంభిస్తుండగా నా తండ్రి నాయన, ఇదిగో ప్రభా మా సంఘ బిడ్డల జీవితాల్లో ప్రభా యేసు నామములో అద్భుత కార్యాలు జరుగును గాక. మా సంఘ సరిహద్దులు విశాలపరచబడును గాక. ఇదిగో ప్రభా ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు వచ్చును గాక. ఇదిగో నా తండ్రి నా ప్రభా వివాహాల కొరకే ప్రార్థన చేస్తుండగా వివాహాలు జరుపబడును గాక. యేసయ్యా గృహాలు లేని వారికి నిమిత్తమే ప్రార్థన చేస్తుండగా ప్రభా నూతనమైన గృహాలు ప్రభా సంఘ బిడ్డలకు మీరు దయచేయబడుదురు గాక. ఇదిగో నా ప్రభు జనవరి నెల అంతా ప్రభా మీరు కాచి కాపాడి మీ కృపలో బలపరిచిన విధానాన్ని బట్టి నా తండ్రి నాయన మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవుడా, కృప కలిగిన వాడా, సర్వశక్తివంతుడా, సర్వోన్నతుడా మీ కొందనాలు. ఆశ్చర్య కార్యములు చేయ దేవుడా నీ కొందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మాకంటే ముందుగా ప్రభా మీరు ఈ స్థలానికి వచ్చిన ఆయన ఇదిగో ప్రభా మేము చేయబోతున్న ప్రతి ప్రార్థన ఆత్మధ్వని ప్రభా విని తండ్రి నాయన మా జీవితాల్లో కార్యము చేయబోతున్న ఆశ్చర్య కార్యములు చేయబోతున్న దేవాది దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో ప్రభా దేశం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా మా దేశాన్ని రక్షించండి. రాష్ట్రం కొరకే ప్రభా ప్రార్థిస్తుండగా ప్రభా రక్షణ ప్రభా నా తండ్రి నాయన మా రాష్ట్రాన్ని ప్రభా రక్షణలోనికి నడిపించండి ప్రభా. ఇదిగో ప్రభా నశించిపోతున్న యవ్వనస్తుల కొరకే ప్రార్థన చేస్తుండగా ప్రభా అయా ప్రతి యవ్వనస్తుడు ప్రభా నా తండ్రి నాయన ఇదిగో నా ప్రభా నా తండ్రి బానిసత్వం నుంచి విడుదల కలిగించండి నాయన. యేసయ్యా కృప చూపించండి. యేసయ్యా మీరు కనికరించండి. యేసయ్యా మీ కృపలో ప్రభువా మమ్మల్ని అందరినీ ప్రభు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కొందనాలు అయా ప్రభా దేశాన్ని రక్షించండి నాయన. అయా ప్రభా నా తండ్రి నాయన మా ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రభా మీరు రక్షించండి నాయన. అయా నా ప్రభా చెడు వ్యసనానికి ప్రభా నా తండ్రి బానిస అయిపోతున్నటువంటి ప్రభా ప్రతి ఒక్కరిని ప్రభా నా తండ్రి నాయన అయా మీ బలమైన హస్తాలతో ప్రభా రక్షణలోనికి నడిపించబడుదువుగాక. కృప చూపించండి నాయన, కృప చూపించండి ప్రభువా. అయా కనికరించి మరి ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కొందనాలు. కృపా సత్య సంపూర్ణుడా నీ కొందనాలు అయ్యా. సర్వశక్తివంతుడా నీ కొందనాలు. ఆశ్చర్య కార్యాలు చేయవాడా నీ కొందనాలయ్యా. అద్భుత కార్యాలు జరిగించబోతున్నవాడా నీ కొందనాలు. సర్వశక్తివంతుడా నీ కొందనాలు. ఆశ్చర్య కార్యములు, అద్భుత కార్యములు, మహిమ కార్యములు జరిగించబోతున్నవాడా మా ముందు మీరు ప్రత్యక్షమని ప్రార్థన చేస్తున్నాను నాయన. హల్లెలూయా హల్లెలూయా. చేద్దాం చేద్దాం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయడానికి మాత్రమే ఈ స్థలానికి మనం చేరుకొని వచ్చాం. ఇదిగో 1 గంటన్నర సేపు మనం ప్రార్థనలోనే గడుపుదాం. ఇదిగో ఏదైతే నీ జీవితంలో కార్యం జరగకుండా ఆటంకపరుస్తున్నాయో ప్రతి ఆటంకాలను నా దేవుడు ఈ రాత్రి కొట్టివేయబడును గాక. అయ్యా మీరు కార్యములు జరిగించి దేవుడు ప్రభా, అద్భుతాలు చేయ దేవుడు నాయన, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు నాయనా. అయ్యా కార్యం చేయండి అయ్యా ప్రభా, అద్భుతాలు చేయండి అయ్యా, అద్భుతాలు చేయండి అయ్యా. ఘన కార్యములు మీరు జరిగించండి దేవా. ఓ చెప్పండి చెప్పండి చెప్పండి, స్తుతి చెల్లిద్దాం ప్రభుకి. యేసయ్యా నీ కొందనాలు, మహోన్నతుడా నీ కొందనాలు. మన మధ్యలో అనూష గారు మన అందరినీ ప్రార్థనలోనికి నడిపిస్తారు. యేసయ్యా నీ కొందనాలు ప్రభువా. ఇదిగో ఈ దానియేలు ప్రార్థనా శక్తిని ప్రారంభించాం కదా. దేవుడు ప్రతి నెల ఇది ఎక్కడ ఏ ఆటంకములు లేకుండా దేవాది దేవుడు క్షేమంగా నడిపించి దేవుడు నడిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేద్దాం. అలాగే ఈ గాడ్స్ లవింగ్ మినిస్ట్రీలో యవ్వనస్తుల జీవితాల్లో దేవుడు అద్భుత కార్యాలు జరుగులాగు, అలాగే ఈ వివాహ జీవితాలు జరిగించలాగును, అలాగే ఉద్యోగాల కొరకు, చదువుల కొరకు, అలాగే ఇంకెంతమంది అయితే ఈ ఆంధ్ర రాష్ట్రంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో, ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో, మంచి జ్ఞానం కొరకు ఎదురు చూస్తున్నారో అందరం కలిసి ఇదిగో రాష్ట్రంలో ఉంటున్నటువంటి ప్రతి యవ్వనస్తుడి కొరకే ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 చెప్దాం చెప్దాం అందరం కళ్ళు మూసుకొని చెప్దాం. స్తోత్రము నాయన మహాపరి
పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జాలిగల దేవ, జీవాధిపతి, జీవం కలిగిన యేసయ్య, నీ పాదాల కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, అయినా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా నీ పాదాల చెంతకు చేరి ప్రభా, అయా దానియేలు ప్రార్థనా శక్తి అని అయా ఈ కార్యక్రమంలో మేము ఉండడానికి నీవు ఇచ్చిన కృపను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. గొప్ప దేవుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వాధికారం కలిగిన యేసయ్య, నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇదిగో నాయనా ప్రభా, ఆనాడు దానియేలు ప్రార్థించినప్పుడు నాయనా ప్రభా సింహాల నోలను మూసివేసి ప్రభా సింహాలను సైతము దానియేలుకు సాగిలపడినట్లు చేస్తావు ప్రభా. ప్రార్థనలో అంత శక్తి ఉంది ప్రభా. అయ్యా నా తండ్రి, ఈనాడు మేమైతే ప్రభా నా తండ్రి యేసయ్య ప్రార్థిస్తుండగా ప్రభా ఏ కీడైతే ప్రభా నా తండ్రి మా మీద సింహము వలె ప్రభా, ఏ అపవాది శోధన అయితే ప్రభా అయా సింహము వలె మా ఎదురుకు బొబ్బరించుకుంటూ వస్తుందో ప్రభా, దాన్ని మాకు సాగిలపడినట్లు చేయండి ప్రభా. అయ్యా ప్రభా, అపవాది తలను మేము చిత్తగొట్టుటకు మాకు శక్తిని దయచేయండి ప్రభా. ప్రార్థనాత్మతో నింపండి నాయన, నీకు స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అనేకుల కొరకు ఎలుగెత్తి ప్రార్థన చేసే స్త్రీలుగా మమ్మల్ని మార్చండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఇదిగో ప్రభా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. దేశ నాయకులు జ్ఞాపకం చేసుకునండి నాయన ప్రభా. అయ్యా వారికి న్యాయవంతమైన పరిపాలన చేయడానికి కృప చూపించండి ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా రాజులను అభిషేకించేది నీవే నాయన ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగనే యవనస్తుల్ని జ్ఞాపకం చేసుకునండి ప్రభా. అయ్యా పాపములో శాపములో నశించిపోతున్నారు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు నాయన. అయ్యా నశించిన దాన్ని వెతికి రక్షించుటకే కదా ప్రభా నీ భూలోకానికి వచ్చినావు నాయనా, నీకు స్తోత్రము ప్రభా. అయా నీకు స్తుతులు నాయనా ప్రభా. అయా ప్రభా, నశించిన దాని వెతికి రక్షించుటకు వచ్చిన దేవా, ప్రతి ఒక్క నశించిన ఆత్మను మీరు పట్టుకొనండి ప్రభా. యేసయ్య నీ ప్రేమ చేత ప్రతి ఒక్క యవనస్తుని ప్రభా పాపంలో నుండి శాపంలో నుండి మీరు ఆకర్షించమని అడుగుతున్నాను ప్రభా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అయా యవన కాలమందు నీ కాడి మోట శ్రేష్టమన్నావు ప్రభా తండ్రి, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. అయ్యా నీ కాడి మోసే భాగ్యాన్ని ప్రతి ఒక్క యవనస్తునికి మీరు దయచేయమని అడుగుతున్నాను నాయన. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. అలాగనే ప్రభా యవనస్తులు ప్రభా నా తండ్రి వివాహాల కొరకు ఎదురు చూసిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి ఒక్క పురుషుని, ప్రతి ఒక్క కన్యకను మీరు జ్ఞాపకం చేసుకోనండి నాయన ప్రభా. అయా ప్రభా, వారి జీవితాలు ప్రభా కన్యత్వంలో ప్రభా నీకు సమర్పించుకునే భాగ్యాన్ని దయచేయండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా వివాహం అన్ని విషయంలో గల ఘనమైన కార్యము నాయన ప్రభా. యేసయ్య ఘనమైన కార్యము ఘనమైన వ్యక్తితో ప్రభా ఘనముగా జరుగుటకు నీ కృప దయచేయండి నాయన. మంచి భాగస్వాముల వరకు దయచేయండి నాయన. అవును ప్రభా, అయ్యా నీవు జతపరిచిన వారిని ప్రభా మనుషులు ఏర్పరచుటకు మేము ఏ పాటి వారము నాయన ప్రభా, నీకు వందనాలు ప్రభా. అయ్యా అట్టి కార్యాన్ని ప్రభా వారి జీవితంలో మీరు జరిగించామని అడుగుతున్నాను ప్రభా, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. అలాగనే ప్రభా చదువుకుని ఉద్యోగాలు లేని బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి దేవా, వారి ఉద్యోగాలు దయచేయండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడా నీకు వందనాలు ప్రభా. ఎవరి అర్హతలకు తగ్గట్టు ప్రభా వారికి ఉద్యోగాన్ని మీరు దయచేయండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అలాగనే ప్రభా రోగులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. ప్రతి ఒక్క రోగాన్ని మీరు స్వస్థపరచండి నాయన, నీకు వందనాలు నాయన. అయ్యా నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత లభిస్తున్నావు ప్రభా తండ్రి ప్రభా, మాకు స్వస్థత విడుదల దయచేయండి నాయన. అయా తల్లి లేని వారిని, తండ్రి లేని వారిని జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. తల్లి లేని వారికి తల్లిగాను, తండ్రి లేని వారికి తండ్రిగా మీరు ఉండండి నాయన, నీకు వందనాలు నాయన ప్రభా. విధవరాళ్ళ పట్ల వ్యాజ్యమాడండి ప్రభా తండ్రి ప్రభా. ప్రతి ఒక్క విధవరాలు ఇంట్లో నాయన ప్రభా. అయా సారపతి ఇంట్లో సమృద్ధిని దయచేసినట్టు ప్రభా, ప్రతి ఒక్క విధవరాలు ఇంట్లో మీరు అయా సమృద్ధిని మీరు దయచేయమని అడుగుతున్నాం ప్రభా, నీకు వందనాలు నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. అలాగనే ప్రభా నా తండ్రి అయ్యా తల్లిదండ్రుల చేత విడిచిపెట్టబడ్డ బిడ్డలు నాయన, యేసయ్య బిడ్డల చేత విడిచిపెట్టబడ్డ తల్లిదండ్రులు ప్రభా ఎందరో ప్రభా రోడ్ల పైన ఉన్నారు ప్రభా, వస్త్రహీనంగాను ప్రభా, ఆహారం లేక ఉన్నారు ప్రభా తండ్రి. వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకునండి ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. అలాగనే ప్రభా భార్యాభర్తల మధ్య సమాధానం మీరు దయచేయండి ప్రభా. అయ్యా మారు మనసులేని భార్యలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన, మారు మనసులేని భర్తలు మీరు జ్ఞాపకం చేసుకున్నాను, మరలా వారిని సంసారులుగా మీరు మార్చండి నాయన, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. ఇంకా ప్రభా నశించిన ప్రతి ఒక్క ఆత్మను మీ చేతులకు అప్పచెప్పుచున్నాం నాయన ప్రభా, నీకు వందనాలు నాయన. అయ్యా మా పరిచర్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా మా పరిచర్య ప్రభా నా తండ్రి యేసయ్య నానాటికి విస్తరింపజేయండి నాయన, నీకు వందనాలు నాయన ప్రభా తండ్రి, నీకు స్తోత్రములు నాయన.
యేసయ్యా మా సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన ప్రభా నా తండ్రి నీకు స్తోత్రము నాయన. అయా మా మందిరంలో ప్రతి యవనస్తుని మీరు లేవనెత్తండి ప్రభా. ఒక మోషేలాగా, ఒక యెహోషువలాగా ప్రభా నా తండ్రి, ఒక దానియేలులాగా ప్రభా, ఒక దావీదులాగా ప్రభా, ఒక యోసేపులాగా ప్రభా నీ యవనస్తులు మీరు లేవనెత్తమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా యోసేపు ఎలాగైతే అయా ప్రభా యవన కాలమందు తన పవిత్రతని కాపాడుకున్నాడో ప్రభా, అట్టి కృప ప్రతి ఒక్క యవన బిడ్డకు మీరు దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు ప్రభా. ఇదిగో నాయనా ప్రభా అయ్యగారి నిమిత్తం ప్రార్థిస్తుండగా ప్రభా తన జీవితంలో వివాహం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా. నా తన సమస్తమును సమకూడి మేలుకై మీరు జరిగించమని అడుగుతున్నాను ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా ప్రభా అయా దైవదాస్త్రాల్ని ప్రభా నా తండ్రి మీరు త్వరలోనే మా ఎద్దుకు తీసుకురండి ప్రభా. నీకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఇద్దరు కలిసి ప్రభా నా తన విస్తారమైన సేవలు ప్రభా జరిగించే కృప దయచేయండి నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నీ సేవలో బలంగా వాడబడుటకు నీ కృప దయచేయండి ప్రభా. అయా ప్రభా ఇదిగో నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీకు వందనాలు నాయన. నా అత్తింటి వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవ్వరికి మారు మనసు లేదు నాయన ప్రభా. జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్కరికి మారు మనసు మీరు దయచేయండి. నా కుటుంబం దీవించి ఆశీర్వదించండి. నా సంఘాన్ని జ్ఞాపకం చేసుకొని నా సంఘం చుట్టూ నీ కంచి కాపుదల ఉంచి నా నాటికి విస్తరింప చేయండి నాయన. నీకు వందనాలు నాయన. ఆనాడు సొలొమోను కట్టిన మందిరంపై ప్రభా నీ కనుదృష్టి ఉంచినట్టు నాయన ప్రభా ఈనాడు ప్రభా ఈ మందిరంపై నీ కనుదృష్టి ఉందని మేము నమ్ముచున్నాం నాయన. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. గొప్ప దేవుడా మహోన్నతుడా సర్వోన్నతుడా ప్రభా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయా ఈ దానియేలు ప్రార్థనా శక్తి ప్రభా ప్రారంభిస్తుండగా నాయన ప్రభా నా తండ్రి అయా నానాటికి ప్రభా జనసంఖ్య పెరిగి ప్రభా అనేకులకు ఆశీర్వాదకరంగా నా తండ్రి అయా ఈ దానియేలు ప్రార్థనా శక్తి మారునుగాక ప్రభా. అట్టి కృపను దయచేయండి నాయన. నీకు వందనాలు ప్రభా. ఈ ప్రార్థన ద్వారా అనేక మందిని దీవించండి. అనేకుల మారు మనసు దయచేయండి. అనేకులు రక్షణ పొందుకునే భాగ్యం మీరు దయచేయండి ప్రభా. అనేక యవనస్తులు మీ సేవ కొరకై మీరు వాడుకొనండి ప్రభా. అనేక అద్భుతాలు ప్రభా అయ్యా ఈ ప్రార్థన శక్తిలో జరుగుటకు నీ కృప దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన ప్రభా. పరిశుద్ధాత్మదేవ మీరు కార్యం జరిగించండి నాయన ప్రభా. అయ్యా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొచ్చును. ప్రతి ఒక్క రోగాన్ని మీరు స్వస్థపరచండి. ప్రతి ఒక్క సంఖ్యలో మీరు తెంచండి. తప్పిపోయిన కుమారుని మీరు రప్పిస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా వివాహాలు మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అయ్యా ఏ కార్యాలు అయితే ప్రభా మా సంఘ బిడ్డల కుటుంబాలు ఆగిపోయి ఉన్నాయో ప్రభా ఈ ప్రార్థనా శక్తి ద్వారా నాయన యేసయ్యా మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. స్తుతులు నాయన స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా నీకు అసాధ్యమనేది ఏది లేదు ప్రభా. అయ్యా మా అవివేకతని బట్టి ప్రభా మేమే కార్యాన్ని ఆలస్యం చేసుకుంటున్నాం తప్పించి ప్రభా నీకు అసాధ్యమని ఏది లేదు ప్రభా. అయా మేము మా జీవితంలో సమస్తమును ప్రభా పక్కన పెట్టి నిన్ను మాత్రమే మా జీవితానికి ప్రధానుడిగా ఎంచుకొని నాయన నీకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడానికి మా ప్రతి ఒక్కరికి నీ అట్టి మనస్సు దయచేయండి ప్రభా. అయా గర్వంతో కూడిన మనస్సు మాకు ఉండకుండా ప్రభా నా తండ్రి వివేకమైన మనస్సు ప్రభా, విధేయత కలిగిన మనస్సు నాయన, తగ్గింపు కలిగిన మనస్సు అందరికీ దయచేయండి ప్రభు. ఈ ప్రార్థన అయా నా తండ్రి ప్రార్థన ప్రారంభిస్తుంది. ప్రార్థన ఆరంభం నుండి ముగింపు వరకు మీ నామానికి మహిమకరంగా జరిగించి ప్రభు. ప్రార్థనలు అనేక అద్భుతాలు జరిగించి ప్రభు. అయా మీరే మహిమ పొందండి. నేను ఇప్పుడు చేసిన ప్రతి ఒక్క ప్రార్థన నీ బంగారు పాదలకు చేర్చుకొని నా ప్రార్థనకు ప్రతిఫలం దయచేయమని యేసు ఉన్నతమైన నామాన్ని బట్టి కొద్ది ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుని నా పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన విన్న దేవునికి రెండు చేతులు ఆకాశం వైపెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. చెప్పాలి స్తోత్రం 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 స్తోత్రం. 2026 సంవత్సరంలో ఉద్యోగాల కొరకే ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో మనం ఆరాధిస్తున్న దేవుడు శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి చెప్పాలి. ఎవరైతే 2026 సంవత్సరంలో వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో దేవాది దేవుడి 2026 సంవత్సరంలో పరిశుద్ధ వివాహాలు జరిగించబోతున్న దేవాది దేవునికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పాలి చెప్పాలి ఇంకా బిగ్గరగా. అలాగే 2026 సంవత్సరంలో నశించబోతున్న ప్రతి యవనస్తును దేవుడు రక్షణలోనికి నడిపించబోతున్న దేవుడికి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. యేసయ్యా
నీకే మహిమయ్యా, నీకే మహిమయ్యా, నీకే. హల్లెలూయా. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా. చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆమేన్. అందరూ చప్పలు కొడదాం. రాత్రికాల సమయంలో దేవుడు మన ప్రార్థన విని మన దేశాన్ని రక్షణలోకి నడిపించబోతున్న దేవుడు ఆయన. ఆమేన్. Glory. ఆమేన్. కళ్ళు మూసుకుంటూ చప్పలు కొడుతూ ప్రభుని స్తుతిద్దాం. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. సజీవ సాక్షినై నీ కార్యములను ప్రకటించెదను ప్రజలందరిలో. నా స్తుతికి కారణభూతుడా, కృపా సమృద్ధి కలిగిన యేసయ్యా. స్తోత్రం. ఆమేన్. స్వరం ఎత్తి బిగ్గరగా పాడదాం. ఓ ఆమేన్. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా. ఆయన మహిమకు కారణమై ఉన్నవాడు. మహిమకు కారణమా, రక్షణ కారణమా, అతిశయ కారణమా, ఆనంద కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా, దీవెన కారణమా, నా స్తోత్ర కారణమా. యేసయ్యా నీకే ఆరాధనా. యేసయ్యా పాడాలి. నీ కుటుంబాన్ని దీవించబోతున్న దేవుడు, నీ దేశాన్ని రక్షించబోతున్న దేవుడు ఆయన. పాడాలి. యేసయ్యా నీకే ఆరాధన. ఆరాధన మనసారా ప్రభుని ఆరాధన చేద్దాం. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. నీ పిల్లల జీవితంలో ఉన్నతమైన శిఖరాలు ఎక్కించగలిగిన వాడు. కళ్ళు మూసుకొని ప్రభువా నీకే ఆరాధన అయ్యా. ఆమేన్. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా నీకే ఆరాధన. యేసయ్యా
రక్షణయ్యే దేవుడు ఆయన. ఈ రాత్రి కాల సమయంలో నీ ప్రార్థనని దేవుడు గొప్ప రక్షణ కలిగించబోతున్నవాడు ఆయన. ఆమేన్. యేసయ్యా నీకే ఆరాధన, యేసయ్యా నీకే ఆరాధన. అలాగే రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి మరొక ప్రార్థన విజ్ఞాపన చేద్దాం. అలాగే మన మధ్యలో మరి మనీ మన కొరకే ప్రార్థన చేస్తుంది. అందరూ కూడా నేను చెప్పినట్లుగా యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో మన ఆంధ్ర రాష్ట్రంలో భయంకరమైనటువంటి వ్యభిచారంతో యవ్వనస్తులు పాడైపోతుండగా దేవుడు వ్యభిచారమైనటువంటి కట్లు తెంచి ప్రతి యవ్వనస్తుని రక్షణ జీవితంలోకి నడిపించలాగును. అలాగే మత్తు పదార్థాలకి బానిసైపోతున్నటువంటి యవ్వనస్తుల జీవితాల్లో దేవుడు ఆ మత్తు పదార్థాల్లో నుంచి ఇగో ఏదైతే మత్తుకు బానిసైపోయారో ఆ మత్తు పదార్థాల నుంచి దేవుడు విడిపించలాగును. దేవా ప్రజలందరి కొరకే యేసయ్యా నీకు వందనాలు. ఇదిగో మన ప్రజలను నాశనం చేస్తున్నటువంటి ప్రతి భయంకరమైనటువంటి ఇదిగో చెడు వ్యసనాలు, చెడు ఆలోచనలు, చెడు ఉద్దేశాలు, జారత్వం, విగ్రహారాధన, అలాగే మత్తు పదార్థాల నుంచి దేవుడు ప్రతి యవ్వనస్తుని రక్షించి ఇదిగో దేవుడు రక్షణలోనికి నడిపించలాగును. మన మధ్యలో మనం ప్రార్థన చేస్తుండగా అందరూ కలిసి ప్రార్థనలో ఏకీభవిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రము దేవా మహోన్నతుడా మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నీ శ్రేష్టమైన నీ ఉన్నతమైన నామాన్ని బట్టి నీకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము తండ్రి. అయా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాద సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా ప్రభా ఇగో నా తండ్రి దానియాల ప్రార్థనా శక్తిని ప్రభా నాయన అయా ప్రారంభిస్తుండగా నా తండ్రి ప్రభా ఎటువంటి ఆటంకం లేకుండా నా తండ్రి ప్రభా నాయన అయా ప్రతి నెల కూడా ప్రభా నాయన జరగడానికి మీరు సహాయమును దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు ప్రభా నాయన. అయా దానియేలు వంటి ప్రార్థనా శక్తి సింహానుభవంలో ప్రభా నాయన అయా తండ్రి నాయన మోకరించి ప్రార్థించగా నా తండ్రి సింహాల నోళ్ళు మూయబడ్డాయి ప్రభా నాయన. అటువంటి ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. కృపగల మా దేవా దయగల మా తండ్రి నీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా నాయన. ఇగో నా ప్రభా నాయన ప్రతి ఒక్క యవ్వన బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన. అయా తండ్రి వారి జీవితాలు పాడు చేసుకుంటున్నారు ప్రభా నాయన. అయా తండ్రి అనేకమైన వ్యసనాలకు ప్రభా బానిసలు అయిపోతున్నారు ప్రభా నాయన. అయా తండ్రి ఆ మద్దు పానీయాల నుంచి ప్రభా మీరు విడిపించండి ప్రభా నాయన. అయా మీరే రక్షించండి ప్రభా నాయన. అయా రక్షణ లేని వారికి రక్షణ భాగ్యమును దయచేయండి ప్రభా నాయన. అయా నీ రక్తంలో కడగండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా వ్యభిచారంలో పడుతున్న ప్రతి ఒక్క యవ్వన బిడ్డను లేవనెత్తండి ప్రభా నాయన. అయా వాటిలో నుంచి మీరు విడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా గంజాయికి ప్రభా తాగుడికి తండ్రి అయా అనేకమైన వ్యసనాలకి ప్రభా నాయన బానిసలు అయిపోతున్నారు ప్రభా నాయన. అయా అట్టి వారిని ప్రభా నాయన మీరు విడిపించండి ప్రభా. అయా నీ మందిరానికి నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీ మందిరంలో మోకరించి ప్రార్థించే కృపని మీరు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. అయా నీ కృపని దయచేయండి ప్రభా నాయన. నశించిపోతున్న ఆత్మలను ప్రభా రక్షించండి ప్రభా నాయన. అయా ఎవరును ప్రభా నశించిపోవడం నీకు ఇష్టం లేదు నా ప్రభా నాయన. అయా ప్రతి ఒక్క బిడ్డని లేవనెత్తండి ప్రభా నాయన. అయా నీవే తోడుండి నడిపించండి, సహాయమును దయచేయండి ప్రభా నాయన. అయా మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయా ప్రార్థన ఆత్మతో నింపండి ప్రభా నాయన. అయా ప్రతి ఒక్క యవ్వన బిడ్డలు నా తండ్రి ప్రభా నాయన వారి నడవడికలు ప్రభా మార్చుకునే కృపని దయచేయండి ప్రభా నాయన. వారి చూపుల్లో వారి హృదయంలో తండ్రి వారి ఆలోచనలో ప్రభా చెడు ఆలోచనలు ఉంటే తీసివేసేయండి ప్రభా నాయన. నీ మార్గంలో నడిపించండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. దేవాతి దేవా నీకే వేలాది వందనాలు ప్రభా నాయన. అయా నీ కృపని దయచేయండి ప్రభా. అయా నీ కృపని దయచేయమని అడుగుచున్నాను ప్రభానే యేసయ్య. వారిలో మీరు మారు మనసును దయచేయండి ప్రభా నాయన. మీరు రక్షించండి ప్రభా నాయన. అయా మీరు రక్షించండి ప్రభా. దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా నాయన. అయా వారి తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు ప్రభా నాయన. అయా ప్రతి ఒక్క విషయం నుంచి మీరు విడిపించండి, తప్పించండి దేవా నాయన. వారి జీవితంలో సరిచేయండి ప్రభా నాయన. వారిని ప్రభా నీ వాక్య మార్గంలో మీరు నడిపించండి దేవా. నీకు స్తోత్రాలు నాయన. అయా మా ప్రార్థనలు ప్రభా నీ పాద సన్నిధికి చేర్చుకోండి ప్రభా నాయన. అయా నీ చెవి యొగ్గండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి దేవా. అయా ఇగో నా ప్రభా నాయన యవ్వన కాలంలో నీ కాడి మోయట శ్రేష్టమన్నావు కదా ప్రభా నాయన. ప్రతి ఒక్క
యవన బిడ్డల్ని ప్రభా నాయన నీ సన్నిధిలో నడిపించండి ప్రభా నాయన. అయా తండ్రి నాయన వారి పరిచర్యలు ఎదిగే కృపని దయచేయండి ప్రభా నాయన. అయా వారిని మార్గమందు నడిచే కృపని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా ప్రార్థన రాని వాళ్ళకి ప్రార్థన నేర్పించండి ప్రభా నాయన. అయా నిన్ను బిగ్గరగా స్తుతించే భాగ్యమును దయచేయండి ప్రభా. అయా నిన్ను బిగ్గరగా ఆరాధించే భాగ్యమును దయచేయండి ప్రభా నాయన. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభా నాయన. అయా ఈ సాయంకాల సమయంలో జరుగుతున్న ప్రభా నాయన, అయా ఈ ప్రార్థన అంతట్లో కూడా ప్రభా మీరు తోడుండి నడిపించండి ప్రభా నాయన. అయా ప్రతి నెల కూడా ప్రభా జరిగే కృపను మీరు దయచేయండి ప్రభా. ఎటువంటి ఆటంకాలు రాకుండా ప్రభా, అయా ఇది ఆగకుండా నాయన ప్రతి నెల కూడా నా తండ్రి ఇలాగ ఏకేవించి ప్రార్థించే కృపని నాకును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా మీ కృపను ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి ప్రభా నాయన. అయా సంఘ సరిహద్దులను విశాలపరచండి ప్రభా. నీకు వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభా నాయన. ఇగో తండ్రి సేవకులు మీరు మరుగుపరచుకోండి ప్రభా నాయన. అయా వాక్యమును బోధిస్తుండగా నా తండ్రి ప్రభా నాయన వినగలి చెవుల్ని గ్రహించే హృదయని నాకును ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా నాయన. ఆయన విని విడిచిపెట్టకుండా ప్రభా నాయన అయా మా హృదయంలో నీరు కట్టి ఫలింపుని మీరు దయచేయండి ప్రభా. అయా వాక్య మార్గంలో నడిచే కృపని కూడా మీరు మాకు దయచేయండి ప్రభా నాయన. అయా ఇగో ప్రభా మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా ఉంటున్నాం ప్రభా. అయా అటువంటి ప్రభా నన్ను అల్ప విశ్వాసంలో నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. అయా నాయన ప్రభా విశ్వాసముతో నాయన నేను ప్రార్థించే కృపని దయచేయండి ప్రభా నాయన. అయా అన్న ప్రార్థించింది కదా ప్రభా గర్భఫలం లేనప్పుడు ప్రభా. అయా నీకు ప్రార్థించగా నా తండ్రి ప్రభా గర్భాన్ని తెరిచావు నా ప్రభా నాయన. అయా ఒక కుమారుని అనుగ్రహించావు ప్రభా. అటువంటి ప్రార్థన శక్తితో మమ్మల్ని నింపండి ప్రభా. అటువంటి ప్రార్థన మాకు నేర్పించండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దయగల మా దేవ, కృపగల మా తండ్రి నాయన. అయా ఇగో నా తండ్రి ఇంకా రాలేని బిడ్డలు ఉంటే ప్రభా సహకాలము తోడుండి నడిపించండి. వారి మార్గంలో నీ సన్నిధి నీ కృపని దయచేయండి ప్రభా. అయా ప్రతి ఒక్కరు కూడా నా ప్రభా నీ సన్నిధిలో మా గురించే కృపని దయచేయండి. మీరు తోడుగా ఉండండి, నీడుగా ఉండి సహాయమును దయచేయండి ప్రభా నాయన. ఇంకా జరుగుతున్న ఆరాధనంతట్లో కూడా ప్రభా నీ కృప తోడుగా ఉండి నడిపించమని, దీవించి ఆశీర్వదించి బలపరచమని నన్ను తండ్రి చిన్న ప్రార్థన పాద సన్నిధికి చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాను నా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలండి. హల్లెలూయా. దేవుని నామ స్తోత్రాలండి. సమిచ్చిన అయ్యగారికి కూడిన మీ అందరికీ నా వందనాలు. హల్లెలూయా. నీ దయలో నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నేనున్నా ఇంతకాలం, నీ కృపలో దాచినావు గతకాలం. నీదే నేనే మోహనాని
రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభుకు స్తోత్రం చెప్దామా? ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. మరి ముఖ్యంగా మనం ఒక ప్రార్థన అంశం కొరకే ప్రార్థన చేద్దాం. నేను ప్రార్థిస్తుండగా నా వెనకాల మీరు కూడా ప్రార్థన చేసి, ప్రభువా కనికరించిన ఆయన, ప్రభువా విడుదల కలిగించిన ఆయన అని అందరం కలిసి నాతో కలిసి చెప్పవలసిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి ముఖ్యంగా అయ్యప్పని ఎక్కడున్నా సరే 2026 సంవత్సరంలో ఆయన మన మధ్యలోనికి నడిపించబడాలి. ఆ విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాను నేను కూడా, మీరు కూడా అయ్యప్పని కొరకే ప్రార్థన చేద్దాం. రెండోది మరి ఆనంద్ కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు ఆనంద్కి మంచి జ్ఞానం ఇచ్చి తన ఉచితమైన సేవలో ఆనంద్ను వాడుకునేలాగును మనందరం ఆనంద్ కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే ఇంకెవరైతే ఇదిగో మరి ఇలాంటి పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా దేవుడు వెతికి రక్షించి తన సేవలో వాడుకోవాలని, అయ్యప్పని ద్వారా దేవుడు ఘనమైన సేవ జరిగించాలని, అలాగే ఆనంద ద్వారా కూడా దేవుడు ఘనమైన సేవ జరిగించాలని అందరూ కళ్ళు మూసుకుని రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి బిగ్గరగా ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా ఇదిగో నా తండ్రి, గత సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నాను నాయన. ఇదిగో ప్రభా ఈ దానియేలు ప్రార్థన శక్తిలో ప్రభా మేము ప్రార్థన చేస్తుండగా యేసు నామములో ఏ బంధకాలైతే అయ్యప్పని బంధించాయో ప్రభా ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ ప్రభా ఇదిగో ప్రభా సేవకుడిగా సంఘంగా మేమందరం కలిసి ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసు నామములో అయ్యప్పని మా మధ్యలోనికి నడిపించబడునుగాక. ఇప్పుడు ఎక్కడున్నాడో ప్రభా మాకు తెలియదు కానీ ప్రభా తండ్రి తన హృదయాన్ని మార్చండి ప్రభా, బంధకాల నుంచి విడుదల కలిగించండి. యేసయ్యా నీకు వందనాలు, మంచి దేవుడా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు ప్రభా. అయ్యా ఈ దానియేలు ప్రార్థనా శక్తి ద్వారా ప్రభా అయ్యా నా ప్రభా నా తండ్రి నాయన అన్నని విడుదల కలిగించండి. అయ్యా అన్నని ప్రభా మా మధ్యలోనికి నడిపించండి నాయన. బలమైన సాక్షిగా ప్రభా మీరు నిలబెట్టబోతున్నందుకు మీకు వందనాలు ఆయన. ఇప్పుడే మా మధ్యలోనికి నడిపించబడునుగాక. ఎక్కడున్నాడో, ఎలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో మాకు తెలియదు ప్రభువా, కానీ సమస్తము ఎరిగిన దేవుడు నాయన. అయ్యా ఒక్కసారి కనికరించండి ప్రభు. అడగండి ఒకసారి, యేసయ్యా మీరు ఒక్కసారి కనికరించండి అయ్యా, కనికరించండి ప్రభా. మా ప్రార్థన వినే దేవుడు అయ్యా, మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు నాయనా. రాత్రికాల సమయంలో నీ పాదాలు పట్టుకొని బతిమలాడుచున్నానయ్యా. అయ్యా ఈ ఒక్క కార్యం నయమొక్క జీవితంలో మీరు జరిగించండి అయ్యా, జరిగించండి ప్రభు. అయ్యా మీరు అయ్యప్పని ప్రభు మీరు తీసుకుని వస్తున్నందుకు మీకు వందనాలు ప్రభు. అయ్యా మీరు నడిపించబోతున్నందుకు నీకు వందనాలయ్యా, వందనాలు ప్రభువా. అయ్యా మా మధ్యలోనికి నడిపించండి అయ్యా, నడిపించండి అయ్యా. ఈ రాత్రికాల సమయంలో ప్రభు ఆనందాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన, జ్ఞాపకం చేసుకోండి ప్రభు. ఎందుకు అలా పుట్టాడో మాకు తెలియదు కానీ ప్రభు సమస్తము ఎరిగిన దేవుడు నాయన. సేవకుడికి రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. ప్రతి బలహీనత యేసు నామములో సరి చేయబడునుగాక. అయ్యా రానున్న దినాల్లో బలమైన సేవకుడిగా అయ్యా నీ బైబిల్ పట్టుకుని ప్రభా దేవుడు నా జీవితంలో కార్యం చేశాడని ప్రభా అనేక మందికి నీ కుమారుడు దీవెనకరంగా మార్చబడునుగాక, దీవెనకరంగా మార్చబడునుగాక ప్రభా. ప్రతి నరాల్ని మీరు ముట్టండి నాయన. అయా ప్రతి ఎముకలు మీరు ముట్టండి నాయన. అయా నోరుని మీరు ముట్టండి ప్రభువా. జ్ఞాపక శక్తిని దయచేయండి నాయన. అయా సేవకుడిగా మీరు అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసు నామములో కార్యము జరుగునుగాక. యేసు నామములో అయ్యప్పని మా మధ్యలోనికి నడిపించబడునుగాక. ఎంతమంది అయితే ప్రభు ఇలాంటి పిల్లల కోసం ఓ ప్రభు ఆంధ్ర రాష్ట్రంలో బాధపడుతున్నారు, రాత్రికాల సమయంలో వారి ప్రతి బంధకాల నుంచి ప్రభు విడుదల కలుగునుగాక. మీరు నడిపిస్తున్నందుకు మీకు వందనాలు, మీరు విడిపిస్తున్నందుకు మీకు వందనాలు, మీరు బాగు చేస్తున్నందుకు మీకు వందనాలు ఆయన. కార్యం చేసి నడిపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించని వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. అలాగే మన మధ్యలో అనుష గారు వచ్చి ఒక పల్లవి 2 చరణాలు పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు. పాటలు పాడుకునే సమయం కాదు కాబట్టి పాట ప్రార్థన చేసుకుంటూ ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో గడుపుదాం. మన మధ్యలో అనుష గారు వచ్చి పాట పాడి ప్రభునామాన్ని మహింపరుస్తారు.
జీసస్. హల్లెలూయా హల్లెలూయా ప్రభువా. హల్లెలూయా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా భయపడొద్దు, దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడాయన. ఆశలే ఆవిరైపోయినా నా బ్రతుకే భారమైపోయినా శ్రమలు చెలరేగినా ధైర్యమే కలిగే ఆయన ఉన్నాడనే ధైర్యం మనకి. శ్రమలు శోధించినా నాతో నీవున్నా ధైర్యమే కలిగే పాదం ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తొలి శ్వాస వరకు నీతో ఉంటా. అవునయ్యా నీతోనే. ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా. తొలి శ్వాస వరకు నీతో ఉంటానయ్యా. ఆమేన్. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. ఆమేన్. నీవే కావాలేసయ్యా నీతో ఉంటానయ్యా. నీతోనే ఉంటానేసయ్యా నిన్ను విడువలేనయ్యా. ఆమేన్. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా నా యేసయ్యా నీతో ఉంటానయ్యా. నా ప్రాణ ప్రియుడా మహనీయుడా ఓ నా యేసయ్యా నీతో ఉంటానయ్యా.
నలిగినా ఆమె ధైర్యమే ప్రాణం పోయేంత వరకు నీతోనేనయ్యా ఉంటానయ్యా పోయేంత వరకు నీతోనేనయ్యా నీవే నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా ఆయనే కావాలి మనకి యేసయ్యా నీవే కావాలయ్యా నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా చెప్పాలి బిగ్గరగా మాట ఇంకా బిగ్గరగా ఆమె నీవే కావాలి సయ్యా నీతో ఉంటానయ్యా ఆమె చప్పలు కొడుతూ ప్రభువు స్తుతిస్తాను నామాన్ని మహిమపడతాం. అలాగే మరొక ప్రార్థన చేద్దాం. మన దేశాన్ని పాడు చేస్తున్న 7 పాపముల కొరకే ఈరోజు ఇదిగో నెహెమ్యా చెప్తున్నాడు కదా, ప్రభా ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపములు ప్రభా నేను వారి పక్షాన్ని ఒప్పుకుంటున్నాను ఆయన అని. అలాగే దానియేలు చెప్తున్నాడు కదా, ప్రభా ఇదిగో ఈ ప్రజలు చేసిన పాపములు నేను ఒప్పుకుంటున్నాను ఆయన అని. ఇదిగో మన మధ్యలో లూదే గారు ప్రార్థన చేస్తుండగా ఈ దేశాన్ని పాడు చేస్తున్నటువంటి 7 ఘోరమైన పాపముల నుంచి దేవుడు విడిపించలాగును లూదే గారు ప్రార్థన చేస్తుండగా ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఓ యేసయ్యా స్తోత్రం 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 నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవని బంగారు పాదాలు కొందనాలు వేలాది స్తుతి స్తోత్రములు నాయన. అయ్యా ముందు చేసిన ప్రార్థనలో మీరున్నారు తండ్రి నాయన. దానియేలు ప్రార్థన శక్తి తండ్రి నాయన. ఉపాస ప్రార్థనలో మీరు తోడుగా ఉండండి తండ్రి నాయన. అయ్యా దేశాలని రాష్ట్రాలని ప్రభుత్వాన్ని కాపాడండి తండ్రి నాయన. ఎంతమంది అయితే అయ్యా తూర్పు పడమర దక్షిణాలు ఉత్తరాల్లో లోయల్లో మూల ప్రాంతాల్లో ఉన్నారు ప్రభా, ఏ ఒక్కరు నశించిపోవటం నీకు ఇష్టం లేదంటున్నావు తండ్రి. నశించిపోయే ఆత్మల వ్యతిరక్షణ దేవుడు ప్రభా, ఆత్మలు రక్షించండి తండ్రి నాయన. యవనస్తులు పాడైపోతున్నారు తండ్రి, ఎన్నో వార్తలు చూస్తున్నాం ప్రభా తండ్రి నాయన. యవన బిడ్డలు పాడైపోతున్నారు తండ్రి నాయన. ఆయా మత్తు పదార్థాలకి నాయన తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మీరేమైనా చేయగలరు తండ్రి నాయన. ఆయా స్థితిని మార్చగలదండి నాయన. శక్తిమంతుడు తండ్రి నాయన, మీకు అసాధ్యం అంటే ఏది లేదు నాయన. ఆయా సర్వోన్నతుడు తండ్రి నాయన, సర్వాధికారు తండ్రి నాయన, సృష్టికర్త ప్రభా, మీరు చూస్తున్న దేవుడు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. దేశాలని రాష్ట్రాలని తండ్రి నాయన అయ్యా మంచి పరిపాలన అనుగ్రహించండి తండ్రి నాయన. అయ్యా ప్రభుత్వంలో మీరుండండి తండ్రి నాయన. అధికారులు మీరుండండి తండ్రి నాయన. అయా న్యాయాధిపతుల్లో మీరుండండి తండ్రి నాయన. రాజుల్లో మీరుండండి తండ్రి. కరెక్టర్లో మీరుండండి తండ్రి నాయన. పోలీస్ సిబ్బందిలో మీరుండండి తండ్రి నాయన. అందరు ప్రేమ కలిగి మంచి పరిపాలన అనుగ్రహించండి తండ్రి నాయన. అయా కుటుంబాలుగా పాడైపోతున్నారు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకో తండ్రి నాయన. అయ్యా భార్య బాగుంటే భర్త బాగోట్లేదు తండ్రి నాయన. భర్త బాగుంటే భార్య బాగోట్లేదు తండ్రి. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా చిన్నపిల్లలను కూడా చూడట్లేదు తండ్రి. అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి నాయన. మీరు మాట్లాడండి తండ్రి నాయన. మత్తులో ఉన్న వారిని విడిపించండి తండ్రి నాయన. అయా చీకట్లో నడిచేవారిని వెలుగులోకి నడిపించండి తండ్రి నాయన. మీరే సహాయం దయచేయండి తండ్రి నాయన. అయా కుటుంబాల్లో ఎవరైతే రక్షణ లేదో అయ్యా కుటుంబం మొత్తం రక్షించబడటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయా మతములను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయా క్రైస్తవుల జోలు ఎవరు రాకుండా తండ్రి నాయన. అన్యాయంగా ప్రవర్తించకుండా తండ్రి నాయన. అయా ఎవరైతే అబద్ధ ప్రవర్తనలు ఉన్నారో వాళ్ళని మార్చండి తండ్రి. నిజంగా నీ సువార్త ప్రకటించే బిడ్డలుగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయా మా ప్రార్థనలు వృధాగా పోగొడు తండ్రి నాయన. అయా నీ పాద సన్నిధిలో మొరపెడుతున్నాం తండ్రి నాయన. నీ నామంలో ఏమడిగినా ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి నాయన. అయా కృపగల దైవ తండ్రి నాయన. దానియేలు ప్రార్థించగా విన్న దేవుడు తండ్రి నాయన. అయా ఏలియా ప్రార్థించగా విన్న దేవుడు తండ్రి నాయన. ఎలీషా ప్రార్థించగా విన్న దేవుడు తండ్రి నాయన. అయా యెహోషాపాతుగా ప్రార్థించగా విన్న దేవుడు తండ్రి నాయన. ఎంతోమంది ప్రార్థనలు చేయంగా విన్న దేవుడు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా కాపాడండి తండ్రి నాయన.
అయ్యా 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 ఎంతమంది అయితే ఉన్నారో తండ్రి జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా మీరే కాచి కాపాడండి తండ్రి నాయన. అయ్యా బిడ్డలు చదువుకుంటాకెళ్ళి పాడైపోతున్నారు తండ్రి నాయన. తల్లిదండ్రికి తండ్రి నాయన పేరు తెచ్చి బిడ్డగా ఉండటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా తల్లిదండ్రులు మా బిడ్డలు చదువుకుంటాకి వెళ్తున్నారని అయ్యా సంతోషంగా ఉంటున్నారు తండ్రి నాయన. ఎంత దుఃఖపడుతున్నారు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ప్రతి యవనస్తుల బిడ్డని ప్రతి యవనస్తురాలని జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. కుటుంబాలు కూడా ఒకరు ఎవరు రక్షించబడలేదో తండ్రి నాయన. ఒకరు రక్షించబడి ఒకరు ఎవరు రక్షించబడలే కుటుంబాలు మొత్తం రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి నాయన. ఎక్కడైతే నీ సువార్త ప్రకటించబడుతుందో తండ్రి ఆ ప్రాకారాల చుట్టూ అగ్ని కంచి వేయండి తండ్రి నాయన. ఎక్కడైతే నీ మీటింగులు జరుగుతున్నాయో ప్రభా తండ్రి నా ప్రాకారాల చుట్టూ అగ్ని కంచి వేయండి తండ్రి నాయన. అయా దైవ కుటుంబాలకు తోడుగా ఉండండి తండ్రి నాయన. సంఘాలకు తోడుగా ఉండండి తండ్రి నాయన. పరిచయం చేసే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి నాయన. అయా ఎవరి జోలు ఎవరికి వెళ్ళకుండా తండ్రి నాయన. అయ్యా 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 అన్ని జల్లు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వాళ్ళు కూడా నీ బిడ్డలే ప్రభా మార్చండి తండ్రి నాయన. అయ్యా మార్చండి తండ్రి నాయన. క్రైస్తవుల జోలు ఎవరు రాకుండా తండ్రి నాయన. అయ్యా ఎవరి భక్తి ఆడదేనని తండ్రి నాయన. ఎవరి జోలు రాకుండా తండ్రి నాయన. అన్యాయంగా ప్రవహిస్తున్నారు తండ్రి, కొడుతున్నారు తండ్రి నాయన. అయ్యా దూషిస్తున్నారు తండ్రి నాయన. ఎవరైతే దూషిస్తున్నారో ఎవరైతే అన్యాయంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళందరూ మారుమనసు పొందడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. నిజమైన రక్షకుడు మీరే అని నిత్య జీవం మీ దగ్గరే ఉందని తండ్రి నాయన తెలుసుకొని మారుమనసు పొందడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా ప్రేమ అనేక పాపాలు కప్పుతుందంటున్నావు తండ్రి. మీ ప్రేమ నింపండి తండ్రి నాయన. మీ ప్రేమ నింపండి తండ్రి నాయన. మీ ప్రేమతో సహాయం దయచేయండి తండ్రి నాయన. మీ ప్రేమ లేదా మేము జీవించలేం తండ్రి నాయన. ప్రతి ఒక్కరిలో మీ ప్రేమతో నింపండి తండ్రి నాయన. మీ ప్రేమ లేకుండా అనేక మంది అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. వీరేం చేస్తున్నారో తెలియదు అంటున్నావు తండ్రి నాయన. వాళ్ళు తెలుసుకునేలాగా జ్ఞానంతో నింపండి తండ్రి నాయన. అయ్యా నీకే వందనాలయ్యా వందనాలయ్యా స్తోత్రాలయ్యా. జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మా ప్రార్థన వృధాగా పోకూడదు తండ్రి నాయన. ఈ ధాన్యాల ప్రార్థన శక్తి తండ్రి నాయన. అనేక అద్భుతాలు జరగాలి తండ్రి నాయన. అనేక నూతనాత్మలు రావాలి తండ్రి నాయన. విస్తరింప దయచేయండి తండ్రి నాయన. నీకే వందనాలయ్యా. అయ్యా దయచేసి హృదయాలు తీర్చండి తండ్రి నాయన. మేమైతే పైరప చూస్తాం తండ్రి నాయన. హృదయంలో ఏముందో మీరు ఎగిరిన దేవుడు తండ్రి నాయన. సంఘాన్ని అభివృద్ధి పరచండి తండ్రి నాయన. నీ మందిరానికి ఏ ఇబ్బందులతో వస్తున్నారో మాకు తెలియదు కానీ తండ్రి మీరు ఎరిగిన దేవుడు తండ్రి అద్భుత కార్యాలు చేయవాడా, మహిమ కార్యాలు అవునయ్యా ప్రభువా. మీరు సంఘాన్ని అభివృద్ధి పరచండి అయ్యా, అభివృద్ధి పరచండి. పాపములో ఉన్న ప్రజలను ప్రభా విడుదల కలిగించండి దేవా. అయ్యా పాపంలో ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. మాట్లాడండి తండ్రి నాయన. పరిశుద్ధపరచండి తండ్రి నాయన. మీకే వందనాలు బలపరచండి, శక్తివంతులు చేయండి తండ్రి నాయన. నిజమైన దేవుడు మీరేనని నీ పాదాల దగ్గరికి వచ్చే కృపను గ్రహించండి తండ్రి నాయన. నిజమైన రక్షకుడు మీరేనని మీ పాదాల దగ్గరికి వచ్చే పొందుకుంటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. నిత్య జీవం మీ దగ్గరే ఉందని రాజ్యంలో ఉండే భాగ్యాన్ని దయచేయండి తండ్రి నాయన. మీరే తోడుగా ఉండండి తండ్రి నాయన. సంఘంలో కుటుంబాలందరూ కూడా పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఏ ఇబ్బందులతో వస్తున్నారో ఏ బాధలతో వస్తున్నారో మీరు ఎరిగిన దేవుడు తండ్రి నాయన. జ్ఞాపకం చేసుకోమని అయ్యా మీకే తోడయండమని అయ్యా అయ్యప్ప కూడా తిరుగుడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. తప్పిపోయిన కుమారుడు ఎలా వచ్చాడో తండ్రి నాయన. జ్ఞానం కలిగి తండ్రి దగ్గరికి అలా రావడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా సంఘంలో ఆ బిడ్డడు వచ్చి అనేక మందికి సాక్షిగా మాదిరిగా నిలబెట్టుకోండి తండ్రి నాయన. ఆ బిడ్డను చూసి అనేక ఆత్మలు రక్షించబడటానికి సహాయం దయచేయండి నాయన. అయ్యా ఆనందాన్ని ఆ బిడ్డడు ఎవరో జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఆ బిడ్డను కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన. స్వస్థపరచహాను మీరేనన్నారు తండ్రి నాయన. అయ్యా మా పాపాలు మా శాపాలు మా తిరకముల కోసం కాచిన రక్తంలో స్వస్థన్నావు తండ్రి. ముట్టి స్వస్థపరిచి నీ పరిచయకు వాడుకోండి తండ్రి నాయన. సహాయం దయచేయండి తండ్రి నాయన. మీకే వందనాలు వేలాది స్తుతి స్తోత్రములు నాయన. సంఘంలో యవనస్తులు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. ఉద్యోగాల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఉద్యోగాల కోసం సహాయం దయచేయండి తండ్రి నాయన. వివాహాలు జరిగి 2026లో నీ నామానికే మహత్కాలు జరిగించండి తండ్రి నాయన. వివాహాల కొరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహాలు ఘనంగా జరగడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. ఉద్యోగాలకు దయచేతండి నాయన. ఎవరైతే గర్భం లేక బాధపడుతున్నారో గర్భం దయచేతండి నాయన. ఎవరైతే సొంత గృహాలు లేక బాధపడుతున్నారో సొంత గృహాలు అనుగ్రహించండి తండ్రి నాయన. ఎవరైతే అప్పుల్లో ఉన్నారో అప్పులు తీర్పడానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా మీరే తోడుగా ఉండండి తండ్రి నాయన.
మీకే వందనాలు. ఎవరైతే సొంత గృహాలు కట్టుకుంటున్నారో తండ్రి వాళ్ళకి ప్రారంభించి ముగ్గు నీ నామనికే మహిమ జరిగించండి తండ్రి నాయన. అయ్యా నీ నామనికే మహిమ జరగటానికి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా నీకే వందనాలు, వేలాది స్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నా. అయ్యా ఇంకేం నేను మర్చిపోతే నన్ను జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన. అయ్యా నాకు కూడా 2 రోజులు పెట్టి తండ్రి బలహీనత మెన్నరాలు బాగా లాగుతున్నాయి స్వస్థత కలుగును నడువు నొప్పులు ముట్టండి ప్రభువా. అయ్యా కాలేబన్న నీ చేతులుగా చెప్పుకున్నాను తండ్రి. దిక్కులేని వారం ప్రభు సహాయం దయచేయండి. మేమెవరి మీద ఆధారపడకుండా తండ్రి నాయన మాకు మేము స్వతంత్రంగా జీవించే కృప అనుగ్రహించండి. తోడుగా ఉండండి సహాయం దయచేయండి తండ్రి నాయన. అయ్యా బిడ్డలు తండ్రి నీ సంఘంలో బిడ్డలు ఎవరైతే స్కూల్కి వెళ్తున్నారో ఆ బిడ్డల చుట్టూ అగ్ని కంచి వేయండి తండ్రి నేను. సండే స్కూల్ బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నేను. సొలొమోను జ్ఞానం ఏకముగా దయచేయండి తండ్రి నేను. బలాన్ని శక్తిని అనుగ్రహించండి తండ్రి. యవనస్తులకు తోడుగా ఉండండి తండ్రి. కాలేజీకి వెళ్ళే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. మంచి మార్కులతో పాస్ అవడానికి సహాయం దయచేయండి తండ్రి నేను. లయ పెట్టే బిడ్డలకు తోడు ఉండండి తండ్రి. వాయిద్యాలు వచ్చే బిడ్డలకు తోడుగా ఉండండి తండ్రి. మీ కృప చూపించమని అయ్యా నా చిన్న ప్రార్థన పాదం చేసుకుని పదకొండు దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన విన్న దేవునికి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దాం. స్తోత్రం స్తోత్రం. నిత్యముగా మన ప్రార్థన విని రాత్రికాల సమయంలో ఎంతమంది కొరకైతే ప్రార్థన చేశామో ప్రార్థన చేసిన ప్రతి బిడ్డ జీవితంలో విడుదల కలిగించబోతున్న దేవుడికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరొక పాట పాడి ప్రభునామాన్ని మహింపరుచుకుందాం. మన మధ్యలో కాలే బలగే మని వచ్చి పాడి ప్రభునామాన్ని మహింపరుస్తాం. యేసయ్యా మీకు స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. మంచి దేవుడా నీకు స్తోత్రం. ఎవరు మౌనంగా ఉండి రాత్రికాల సమయంలో ప్రార్థన విజ్ఞాపన చేసే సమయం దేవుడు మన ప్రార్థన విని దేవుడు ఎవరి కొరకు అయితే ప్రార్థన చేస్తున్న వారు అందరి జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేసే దేవుడు. హల్లెలూయా. ఎన్నో నెంబర్ చూడండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ పాడుతుండగా చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహింపరుద్దాం. నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా. నిత్యమునే పాడేదా నా ప్రభుని కొనియాడేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా. ప్రభావము చెల్లించెదా. మహిమా ఘనత
నామానికి మహిమ కలుగును గాక. అందరూ గట్టిగా ప్రభు స్తోత్రం చెప్పండి ఒకసారి బిగ్గరగా, ఇంకా బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. మరి కొన్ని మాటలు ఉపవాసం కోసం, దానియేలు చేసిన ప్రార్థన కోసం తెలుసుకొని మళ్ళీ తదుపరి వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. గట్టిగా 9 మన ఆరాధన క్రమాన్ని ముగించుకుందాం. కొన్ని పిల్లల మారపోవడం గల కారణం పాపం. ఇంకా నీ జీవితంలో కార్యం జరగకపోవడం గల కారణం పాపం. ప్రతి పాపాలు ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం. పరిశుద్ధపరిచయ్యా, పవిత్రపరిచయ్యా. అయ్యా నేను ఇలా ఉండడానికి వీల్లేదు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు, వందనాలయ్యా. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. ఏకాంత ప్రార్థన, ఎదురు లేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన. ప్రార్థన, ప్రార్థన ప్రాణం పోసేది, ప్రార్థన, ప్రార్థన పాపిని రక్షించేది, ప్రార్థన, ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన, ప్రార్థన నేను పరమము చేర్చేది. ప్రార్థన, ప్రార్థన ప్రాణము పోసేది, ప్రార్థన, ప్రార్థన పాపిని రక్షించేది. ప్రార్థన, ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన, ప్రార్థన నేను పరమున చేర్చేది. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. చప్పలు కొడుతూ నీ ప్రార్థన నీకు ప్రాణం పోసేది, నీ ప్రార్థనే పాపిని రక్షించేది. నీ పిల్లలను రక్షణలోకి రావాలా? ప్రార్థన చేయి. యేసయ్యా నీ పిల్లలు పవిత్రలోకి నడిపించబడాలా? ప్రార్థన చేయి. ఆమేన్. నేను పరమకు చేర్చేది నీ పిల్లల యొక్క సంపూర్ణ. యేసయ్యా చెరలోనైన చేరే ప్రార్థన, ఆమేన్. చరిత్రలను చెరిపేసే ప్రార్థన, ఆమేన్. చెరలోనైన చేరే ప్రార్థన, నువ్వు చెరలో చేసిన ప్రార్థన వింటాడు ఆయన. చరిత్రలను చెరిపేసిన ప్రార్థన, పౌరుషులు సరసాల్లో ప్రార్థన చేయగా చక్రవర్తులను చెల్లించిన, చీకటినే చీల్చిన, చక్రవర్తులను చెల్లించిన, చీకటినే చీల్చిన, చేదును మార్చిన, చేదును చేయు ప్రార్థన, చేదును మార్చిన,
ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన పరిస్థితిని మార్చేది మరొకసారి ప్రార్థన ప్రార్థన ప్రతిఫలమును ఇచ్చేది ప్రార్థన ప్రార్థన ప్రాణము పోసేది ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పత్రికలను మార్చేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన పరిస్థితి మార్చేది ప్రార్థన ప్రార్థన ఫలమును ఇచ్చేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పర్వతమును కూల్చేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది ప్రార్థన ప్రార్థన ఈ పరువును నిలిపేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన ప్రాణం పోసేది ఆమేన్. ప్రార్థన ప్రార్థన పరిస్థితులు మార్చేది ప్రార్థనే. ప్రార్థన ప్రతిఫలం ఇచ్చేది ప్రార్థనే. మార్చేది ఆమేన్. ప్రార్థన ఫలమును ఇచ్చేది అందరూ ఒకసారి మోకాల మీదకి రండి, ఒకసారి మోకాల మీదకి రండి, ఒకసారి అందరూ మోకాల మీదకి వచ్చి 2 చేతులు పైకి ఎత్తండి ఒకసారి. నాతో చెప్పండి ఈ మాట. ప్రార్థన ప్రార్థన పరిస్థితులు మార్చేది. అయ్యా నా ప్రతి పరిస్థితిని మార్చేది ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రతిఫలమును ఇదిగో నా దేవునికి ప్రతిఫలము వలన ఆశించేవాడు. ప్రార్థన ప్రార్థన పర్వతమును కూల్చేది పర్వతాలాంటి శ్రమను కోర్చగలిగేది. ప్రార్థన ప్రార్థన ప్రధానిగా మార్చేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది. ప్రార్థన ప్రార్థనే నన్ను పరముకు చేర్చేది. చెప్పండి. ఒంటరి ప్రార్థన ఓటమి లేని ప్రార్థన. ఒలీవా ప్రార్థన ఓదార్చే ప్రార్థన. ఓకే, కొద్ది మంది కోసం ప్రార్థన చేద్దాం. మొట్టమొదటిగా దొరకక్కల ఆయన కొరకే ప్రార్థన చేద్దాం. దేవుడు ఆయన ఉన్నటువంటి ప్రతి వ్యసనాల్లోంచి ప్రభు విడుదల కలిగించేలాగా ప్రార్థన చేద్దాం. అలాగే మరి అంశకల కొడుకు కొరకే ప్రార్థన చేద్దాం. నరేష్ అన్ని కొరకే. ఇంకా ఎంతమంది అయితే రక్షణలోనికి లేరో అలాగే బిందు వాళ్ళ నాన్న కొరకే ప్రార్థన చేద్దాం. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎంతమంది అయితే రక్షణలో లేరో వారందరి కొరకు ప్రార్థన చేయండి. 2 చేతులు పైకెత్తండి, చెప్పండి మాట. ప్రార్థన ప్రార్థనే ప్రాణం పోసేది ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది. ఒకసారి 2 చేతులు పైకెత్తు. ప్రభువా నా కొడుకును మార్చయ్యా, మార్చు ప్రభువా. ప్రభువా నా భర్తను మార్చండి నాయనా, ప్రభువా మార్చండి ప్రభువా. అదిగో వివేకాన్ని కొరకే ప్రార్థన చేద్దాం. గుడివాడలో శ్రీ సకల అబ్బాయి కొరకే ప్రార్థన చేద్దాం. చెప్పండి, 2 చేతులు పైకెత్తండి. ప్రార్థనే ప్రార్థనే పాపిని రక్షించేది. నువ్వు ఏ ప్లేస్ లో ఉండి నువ్వు ఎవరి కోసం అయితే ప్రార్థన చేస్తున్నావో పాపిని రక్షించగలిగేది ఒకటే, ప్రార్థన. ప్రార్థన అదే ప్రార్థన చేస్తే నా ప్రియ దేవుని బిడ్డరా, నీ పిల్లల రక్షణలోనికి నడిపించబడతారు. ఇదిగో నువ్వు అదే ప్రార్థన దానియేలు లాంటి ప్రార్థన చెరలో చేసినా సరే నా దేవుడిని ప్రార్థన వినే దేవుడు ఆయన నీ భర్తను రక్షిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. చెప్పండి మాట. ప్రార్థనే ప్రార్థనే పాపిని రక్షించేది. ఇదిగో నా ప్రభా, అయ్యా పని ఎక్కడున్న నా ప్రభా మీరు రక్షించండి అయ్యా, రక్షించండి ప్రభా, రక్షించండి. యేసు నామములో నరేష్ అనే రక్షణ కలుగును గాక. యేసు నామములో ప్రభువా బిందు వల్ల రక్షణ కలుగును గాక. యేసు నామములో ప్రభువా అగా దుర్గక్కల్ల ఆయన గారికి రక్షణ కలుగును గాక. యేసు నామములో నాయనా ఇదిగో నా ప్రభువా నయమక్కల కొడుకు రక్షణ కలుగును గాక. యేసు నామములో ప్రభువా
రాజానికి రక్షణ కలుగును గాక. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. ప్రార్థనా ప్రార్థనే పరిస్థితును మార్చేది. అందరూ రెండు చేతులు పైకెత్తండి. ప్రార్థన ప్రార్థన పర్వతమును కూల్చేది. ఇంకోసారి చెప్పండి. ప్రార్థనా ప్రార్థనే పరిస్థితులను మార్చేది. ఇదిగో నీ పిల్లల ప్రతి పరిస్థితులు మార్చగలిగిన వాడు ఆయన. నీ పిల్లలకు ఉద్యోగాలు కావాలా, ఆయన నీ పరిస్థితులు మారుస్తాడు. ఆయన నీ పిల్లల జీవితంలో వివాహాలు జరగాల, ఆయన పరిస్థితులు మార్చగలిగిన వాడు. ఇదిగో నీ పిల్లలకి దేవుడి జ్ఞానం ఇవ్వాలా, ఆయన పరిస్థితులు మార్చగలిగిన. అడుగు ఒకసారి రెండు చేతులు పైకెత్తి, ప్రభువా నా పరిస్థితులు మార్చి ప్రభువా. సారేపతి విధురాలు పరిస్థితులు మార్చినట్టు నా పరిస్థితిని మార్చవా ప్రభువా. ప్రభువా ప్రభువా అయ్యా, ప్రార్థన చేయగా పర్వతాలే కూలిపోయాయ్యా. నాకున్న ప్రతి సమస్య యేసు నామములో కూలిపోవును గాక, కూలిపోవును గాక, కూలిపోవును గాక. ప్రభువా మా పరిస్థితులు మార్చండి అయ్యా. మా స్థితిగతులు ఎరిగిన దేవుడు నాయన. హల్లెలూయా. అడుగు ఒకసారి, అడుగు దేవుని సన్నిధిలో. ఓ ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలివా ప్రార్థన ఓదార్చే. అడుగు అడుగు ప్రభు అడుగు, నీకు ఏ సమస్య ఉందో. ఒంటరి ప్రార్థన, ఓటమి లేని ప్రార్థన, ఒలివా ప్రార్థన ఓదార్చే ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఎదురులేని ప్రార్థన, ఏక మనసుతో చేర్చే యేసయ్య ప్రార్థన, ఏక మనసుతో చేసే యేసయ్య ప్రార్థన, ప్రార్థన ప్రార్థన ప్రాణము పోసేది. ప్రార్థన ప్రార్థన పాపిని రక్షించేది. ప్రార్థన ప్రార్థన పవిత్రతనిచ్చేది. ప్రార్థన ప్రార్థన నిన్ను పరముకు చేసేది. రెండు చేతులు పైకెత్తి మాట. నువ్వు ఒంటరి వాడువు కాదు, ఒంటరి దానివు కాదు. నీతో కలిసి దేవుడు ప్రార్థన చేయగలిగిన వాడు. ఓటమి లేని ప్రార్థన, ఒలీవా ప్రార్థన, ఓదార్చే ప్రార్థన. మన మధ్యలో నిఖిత ఉంది. నిఖిత కొరకే ప్రార్థన చేద్దాం. అందరూ రెండు చేతులు పైకెత్తండి ఒకసారి. ప్రభా ఇదిగో నా తండ్రి, నాయన 15 సంవత్సరములు వచ్చాయి ప్రభా. ఇదిగో ప్రభా నిఖిత కొరకే నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో సంపూర్ణమైన ఆరోగ్యం వచ్చును గాక ప్రభా. ఇదిగో నా తండ్రి, నన్ను 2026 సంవత్సరంలో ఇదిగో ప్రభా నిఖితకి 15 సంవత్సరములు వచ్చాయి నాయన. ఫలించుడు కొమ్మగా యేసు నామములో ప్రభా నిఖితాన్ని ప్రభా మీరు తయారు చేస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. మీరు ముట్టినందుకు మీకు వందనాలు ప్రభా. లూదే గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ బలహీనతమైనటువంటి నరాల నొప్పులు ముట్టండి, స్వస్థపరచండి, సహాయమును దయచేయండి అయ్యా. అలాగే కరుణమ్మక్కని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత కరుణమ్మక్క కలుగును గాక అయ్యా. అలాగే ప్రభా ప్రేమని జ్ఞాపకం చేసుకోండి. ఆ చెయ్యిని ముట్టండి, స్వస్థపరచండి నాయన. అలాగే ఆదినారాయణ గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ నడువునప్పుడు ముట్టండి, స్వస్థపరచండి ప్రభువా. అయ్యా ఇంకెంతమంది అయితే బలహీనంగా ఉన్నారో ప్రతి బలహీనుడు ప్రభు బలవంతులుగా చేయండి. యేసు నామములో కార్యమును జరిగించండి నాయన. అద్భుతాన్ని చేయండి. ఇదిగో గర్భఫలాలు లేని వారి కొరకే ప్రార్థన చేస్తున్నాను నాయన. వారి ప్రతి పరిస్థితి యేసు నామములో సరి చేయబడును గాక అయ్యా. మూయబడిన గర్భాలు యేసు నామములో తెరవబడును గాక. అనుషధుని జ్ఞాపకం చేసుకుని నాయన. రెండో దానియాలు ప్రార్థనా శక్తికి వచ్చేటప్పుడు ప్రభా దేవుడు నా జీవితంలో అద్భుతం చేశాడని సాక్ష్యం చెప్పాలి నాయన. వరలక్ష్మి అక్కడి జ్ఞాపకం చేసుకోండి. యేసు నామములో ప్రభువా
కాకినాడ ప్రాంతంలో ఉంది నాయన. అయా వరలక్ష్మి యొక్క జీవితంలో అద్భుత కార్యము జరుగును గాక అయ్యా. అలాగే ప్రభు నా తండ్రి నాయన పాలకొల్లు ప్రార్థన చేయగా ప్రభు గర్భఫలాల కొరకు ఎంతో మంది వచ్చారయ్యా. యేసునామములో మోయబడిన గర్భాలు తెరవబడిన గాక. అలాగే ప్రభు తిరువూరులో ప్రభు ఎంతో మంది గర్భఫలాల కొరకే ప్రార్థన చేయమని నాయన రాత్రికాల సమయంలో వారిని దర్శించబడును గాక అయ్యా. రానక్కని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీకు అసాధ్యమైంది భూలోకంలో ఏమీ లేదయ్యా. సర్వము సాధ్యపరచగలిగిన దేవుడవు, సకలములు ప్రభు నా తండ్రి నాయన సమకూర్చగలిగిన వాడు నాయన. యేసు నామములో నూతనమైన గర్భఫలాలు ప్రభా 2026లో మా సంఘములో ప్రభా అయ్యా డానియల్ రాజని ప్రభా భార్యని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యేసు నామములో నూతన క్రమైన గర్భఫలాలు సంఘములో ప్రభా బహుమానాలు కలుగును గాక అయ్యా. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాను ప్రభా అయ్యా. ప్రభు తేజను జ్ఞాపకం చేసుకోండి, ప్రేడి పాలను జ్ఞాపకం చేసుకోండి, స్టీఫన్ పాలను జ్ఞాపకం చేసుకోండి, భవానిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలాగే ప్రభా నా తండ్రి సుజాతక్కని జ్ఞాపకం చేసుకోండి, నరేష్ అని జ్ఞాపకం చేసుకోండి, ప్రసాద్ని జ్ఞాపకం చేసుకోండి, పండును రాజాని ప్రభా కాలేబుని జ్ఞాపకం చేసుకోండి, దిలీపుని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇంకా ఎంతమంది అయితే చదువుకుని ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారో ప్రభా సేవకుడిగా ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసు నామములో ఉద్యోగాలు వచ్చును గాక. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకే ప్రార్థన చేస్తున్నాను నాయన అయ్యా. భవానీ వివాహ విషయమే ప్రభా 2026 సంవత్సరం అద్భుతాన్ని చేయండి. నా వివాహ విషయంలో అద్భుతాన్ని చేయండి, ప్రేడిపల్ వివాహ విషయంలో అద్భుతాలు చేయండి అయ్యా. ప్రభు తేజ ప్రభు వివాహంలో అద్భుతం చేయండి నాయన. అలాగే ప్రభు నా తండ్రి నాయన గోపన్ని వివాహ విషయంలో అద్భుతాన్ని చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. నీ కొందనాలు కృప కలిగిన వాడా మీ కొందనాలు నాయన. ఇగో ప్రభు ఇక్కడ కూడి చేరి వచ్చిన ప్రభా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. అంశకు మంచి ఆరోగ్యం దయచేయండి, నయమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి, రఘుబాబుకు మంచి ఆరోగ్యం దయచేయండి, కరుణమ్మకు మంచి ఆరోగ్యం దయచేయండి. అలాగే ప్రభా నా తండ్రి నన్ను అంశకు మంచి ఆరోగ్యం దయచేయండి, మనీకి మంచి ఆరోగ్యం దయచేయండి, వదినికి మంచి ఆరోగ్యం దయచేయండి నాయన. అలాగే ప్రభు దుర్గకు మంచి ఆరోగ్యం దయచేయండి, కీర్తికి మంచి ఆరోగ్యం దయచేయండి. లూదే గారి మరణాలలో ఇప్పుడు ముట్టండి, స్వస్థపరచండి. కాలేవికి అలాగే పండుకు నాకు అలాగే ప్రవీణ్కి నాయన అయా. పప్పుకి ప్రభా మనీకి ప్రభా మంచి ఆరోగ్యం దయచేయండి. ఇక్కడ చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డకు యేసు నామములో మంచి ఆరోగ్యములు కలుగును గాక. అలాగే తండ్రి నాయన అయ్యప్పని కొరికే మరొకసారి ప్రార్థన చేస్తున్నాను. రెండో ప్రార్థన ప్రభా నా తండ్రి నాయన దానియేలు ప్రార్థనా శక్తిలో అయ్యప్పని మా మధ్యలోకి నడిపించబడును గాక. గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మా మధ్యలోకి నడిపించబడును గాక. అద్భుతాలు చేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థించండి, వేడుకొని పొందుకొని ఉన్నాము పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము సమాధానము చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డ మీదను తన కృప తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు.